అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం తిరుమల శ్రీ గారు రచించిన కాపులేని చెట్టు అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. వర్ధని ముభావన శివరామయ్యను బాధిస్తోంది. తనంతట తానుగా కల్పించుకుని ఏదో ఒకటి మాట్లాడబోయినా ముక్తిసరిగా జవాబులిచ్చి తప్పించుకుంటోంది ఆమె. ఎందుకలా ఉన్నావు అని అడిగితే ఎలా ఉన్నాను అంటూ ఎదురు ప్రశ్న వేసి ఏదో పని ఉన్నదానిలా అక్కడి నుంచి జారుకుంటోంది. ఒంట్లో బాగలేదా అంటే నాకే రోగం అంటుంది. 35 తమ దాంపత్యపు సాంగత్యంలో అలకలు, అభిప్రాయ భేదాలు, సనుగుళ్ళు, సర్దుబాటులు కొత్త కాదు. అసలు అవేవీ లేకపోతే జీవితం నిస్సారమవుతుంది. ఉప్పులేని సముద్రంలా చప్పగా ఉంటుంది. అయితే ఏ కలతలైనా కొంతవరకే మురిపం. కొసవరకు సాగదీస్తే పస ఉండదు. అసలు వర్ధని ఆదర్శ గృహిణి. వివాహం ఆడినప్పటి నుంచి సంసారంలో చెలరేగిన ఎన్నో ఆటుపోట్లను చిరునవ్వుతో శాంతంగా అనుభవించింది. ఎన్నడూ భర్త మాటకు ఎదురు చెప్పి ఎరగదు. శివరామయ్య కూడా భార్య అంటే ప్రేమే కాదు, గౌరవం కూడాను. పురుషుడి కంటే స్త్రీలో మనోపరిపక్వత త్వరగా ఏర్పడమే కాక డిగ్రీ కూడా హెచ్చెనన్నది అతని అభిప్రాయం. అందుకే ఎప్పుడూ భార్య ఆలోచనలకే ప్రాముఖ్యతనిచ్చాడతను. ఆమె తెలివితేటల మూలంగానే సంసారం అభివృద్ధి చెందిందన్న సత్యాన్ని బాహాటంగానే అంగీకరిస్తాడు. వర్ధని కూడా ఏనాడైనా భర్తకు సలహాలు ఇచ్చిందే గాని అతని ఇష్టానికి వ్యతిరేకంగా వాటిని పాటించాలని ఎన్నడూ ఒత్తిడి చేయలేదు. పైపెచ్చు ఇది నా బుద్ధికి తోచిన ఆలోచన. 4 గోడల మధ్య ఉన్న నాకంటే నిత్యము బయట ప్రపంచంలో మెలిగే మీకే బాగా తెలుస్తాయి బాగోగులు అనేది. చివరికి ఇద్దరూ కూలంకుషంగా చర్చించుకుని జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలను తీసేసుకున్నారు. అటువంటి వర్ధని ఇప్పుడిలా ఎందుకు ప్రవర్తిస్తోంది? తన మనసును అర్థం చేసుకోదే అన్న ప్రశ్నలు శివరామయ్య మదిని కలిచివేశాయి. అయితే అవి జవాబులేని ప్రశ్నలు కావు. అన్నేళ్లు వర్ధని అర్ధాంగిగా సలహాలిచ్చేది, సర్దుకుపోయేది. కాని ఇప్పుడు తన పైన మౌన పోరాటం సాగిస్తున్నది వర్ధనిలోని అమ్మ, మాతృహృదయం. ఆ నెల్లాళ్ల నుంచి జరుగుతున్న సంఘటనలన్నీ మెదడులో మెదిలాయి శివరామయ్యకు. 40 ఏళ్ల మెరిటోరియల్ సర్వీస్ అనంతరం నెల క్రితమే ప్రభుత్వోద్యోగం నుంచి రిటైర్ అయ్యాడు తాను. రిటైర్మెంట్ బెనిఫిట్స్ బాగానే వచ్చాయి. భార్య సంప్రదింపుతోటే 10 లక్షలు పెట్టి చక్కటి ఇల్లు ఒకటి కొన్నాడు. ఇల్లు పాతదే అయినా పెద్దగా బావుంది. వెనుక అందమైన తోట, చెట్లు. వర్ధనికి కూడా నచ్చిందది. ఫ్యామిలీ కమిట్మెంట్స్ కూడా పెద్దగా లేవు తమకు. కూతురు, కొడుకును. కూతురికి పెళ్ళై అత్తవారింటికి వెళ్లిపోయింది. తన బ్రతుకు తాను బ్రతుకుతోంది. కొడుకు 2 ఏళ్లుగా ఒక ప్రైవేట్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తున్నాడు. రేపో మాపో అతనికి కూడా వివాహమైపోతుంది. ఆ తర్వాత తమకంటూ బాధ్యతలేవి మిగలవనే చెప్పాలి. చిన్న ఉద్యోగంతో ప్రారంభించి కష్టపడి అంచెలంచెలుగా కెరీర్ గ్రాఫ్లో పైకెక్కాడు శివరామయ్య. ఉన్నంతలో గుట్టుగా గడుపుకుంటూ జాగ్రత్తగా జీవితాన్ని లాక్కొచ్చాడు. అందుకు వర్ధని సహకారము, సమర్థత ముఖ్య కారణాలన్న విషయం అతను మర్చిపోలేదు. బంధువుల్లో, స్నేహితుల్లో ఆదర్శ దంపతులని పేరు తెచ్చుకున్నారు. అటువంటిది ఇన్నాళ్లకు తాను రిటైర్ అయిన అనంతరం భార్య పట్టుదలతో తనను సాధించాలనుకోవటం శివరామయ్యను మిక్కిలి వేధిస్తోంది. ఆమెలోని తల్లి భార్య నోరు నొక్కి భర్త మీద తిరుగుబాటు చేసింది. ఆ రోజు ఇంటి కొనుగోలుకు అడ్వాన్స్ ఇచ్చి రాత్రి ఆనందంతో తన మనసు పురువిప్పుకొని పరవశంతో ఆడుతున్న వేళ పక్కలో పడుకుని వర్ధని చేసిన ప్రతిపాదన శివరామయ్యను చికుతున్నే చేసింది. అతను తెల్లబోయి చూస్తే, అవునండి, ఇంటిని అబ్బాయి పేర రాయించండి అంది వర్ధని భర్త గుండెలపై ప్రేమగా చేత్తో రాస్తూ. ఎందుకు వర్ధని అని అడిగాడు శాంతంగానే. అది ఎలాగూ వాడికి చెందవలసిందే కదా, ఏకంగా ఇప్పుడే వాడి పేరుని రిజిస్టర్ చేయిస్తే బావుంటుందని నా ఆలోచన అంది. నా రిటైర్మెంట్ బెనిఫిట్స్తో కొంటున్న ఇల్లిది. నా పేరున ఉండటం సమంజసం. నువ్వు అన్నట్టు మన తదనంతరం ఇది వాడికే చెందుతుంది కదా. భార్య ఉద్దేశం బోధపడలేదు అతనికి. అది కాదండి, మనం ఉండగానే మన చేతుల మీదుగా వాడికి ఇల్లు రాసిస్తే. హఠాత్తుగా ఏదో అనుమానం కలిగింది శివరామయ్యకు. భార్య మాటలకు మధ్యలోనే అడ్డు వస్తూ, మన కేశవ అభిప్రాయం అది అని అడిగాడు సూటిగా. కాదు కాదు, అసలు ఈ విషయాలేవి అబ్బాయి ఎప్పుడూ ప్రస్తావించలేదు. నాకు పుట్టిన ఆలోచన ఇది అందామే కంగారుగా. అంతవరకు నయమే అనుకుని తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు శివరామయ్య. భార్యతో అనునయంగా అన్నాడు, చూడు వర్ధని, నీ సలహా వెనుక నీ మనసులో ఉన్న ఉద్దేశమేమిటో నాకు తెలియదు. కొడుకు మీద ప్రేమో
మరేదైనా సెంటిమెంటో నీకే తెలియాలి. సంతానం మీద ప్రేమ తండ్రి కంటే తల్లికి ఎక్కువ ఉంటుందంటే ఒప్పుకుంటాను. కానీ ఆ ప్రేమకు కొన్ని హద్దులుండాలి. నేను సర్వీస్ నుంచి రిటైర్ అయ్యానే గాని జీవితం ఇంకా కొంత మిగిలే ఉంది కదా. జాతస్య మరణం ధ్రువం అన్నది అందరూ ఎరిగినదే అయినా ఎవరు ముందు ఎవరు వెనుక అన్నది ఎవరికీ తెలియదు. ఒకవేళ నేనే ముందైన రోజున... మాట పూర్తి కాకుండానే భర్త నోరు చేత్తో మూసేసింది వర్ధని కంగారుగా. తొట్రపాటుతో మెళ్ళోని తాలిబొట్టును తీసి కళ్ళకద్దుకుంది. అపరాత్రి వేళలాంటి అశుభ పలుకులు వినడానికేనా ఈ ఊసెత్తానో అంది బాధపడుతూ. పిచ్చిదానా, మనం అనుకున్నంతలోనే అన్నీ జరిగిపోతే ఇక జీవితంలో థ్రిల్ ఎక్కడుంది? సాధారణంగా భార్య వీపి నిమురుతూ అన్నాడు అతను. ఈ రోజుల్లోని కడుపులోని బిడ్డ ఆడా మగ అన్న విషయమైనా చెప్పగలం గాని మనిషి బుద్ధి ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పగల సైన్సు ఇంకా ఉద్భవించలేదు. ఉన్నవన్నీ పిల్లలకు పంచేసి ఉన్నన్నాళ్ళు నిరాధారంగా ఒకరి పంచను బ్రతుకుతున్నామన్న భావనకు గురయ్యే పరిస్థితి కోరి కల్పించుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. మన కేశవ అందరిలాంటివాడు కాదు కదండి అంది ఆమె. అతను నవ్వి, నీ కొడుకు కాకపోవచ్చును, కాని రాబోయే కోడలు కావచ్చు కదా. ఆడవాళ్లంతా వర్ధనిలే కానక్కర్లేదు కదా అన్నాడు. కేశవ మన బిడ్డ, వాణ్ణి అనుమానించడం మన పెంపకాన్ని మనం అవమానించుకోవడమే అంది వర్ధని కించిత్తు నిష్ఠూరంగా. పరిస్థితులు ఎప్పుడు ఎలా మారుతాయో ఎవరూ ఊహించలేరు వర్ధని. ఏ మనిషి స్వతహాగా చెడ్డవాడు కాడు. పరిస్థితుల ప్రభావమే ప్రతి వ్యక్తిని ఆయా రీతులలో మలుస్తుంది అన్నాడు శివరామయ్య చిన్నగా నిట్టూర్చుతూ. నువ్వేమైనా చెప్పు, మనం బ్రతుకున్నంత కాలము మనదంటూ ఏదో ఒక ఆధారం ఉండటం అవసరం. ఏమీ లేనినాడు కన్న కొడుకైనా సరే తల్లిదండ్రులు భారం అనుకునే రోజులివి. ఎవరి జాగ్రత్తలు వారు ఉండటం అవసరం. వర్ధని అప్పటికి మరి మాట్లాడలేదు. ఆ తర్వాత వారం రోజుల పాటు వరుసగా అదే ప్రస్తావన మార్చి మార్చి తెచ్చింది. భర్త అపోహను పోగొట్టాలని, ఆలోచన సరళిని మార్చాలని ఎంతో ప్రయత్నించింది. విఫలరాలయ్యింది. భర్త నిర్ణయానికి తిరుగులేదని గ్రహించడంతో మౌన పోరాటం ఆరంభించింది. తన పెంపకంలో పెరిగిన పిల్లాన్ని భర్త లోకంలో అందరి పిల్లల్లాగానే జమకట్టడం తనకి నచ్చటం లేదు. స్థిరాస్తి కొడుక్కే దక్కుతుందన్నది తనకీ తెలుసును. కాని అదేదో తమ హస్తాల మీదుగా అందివ్వాలన్న అభిలాష, పిచ్చి కోర్కెను ఆమెవి. శివరామయ్యకు తెలుసు, తల్లి మనసు ముందు పెళ్ళాం ఎప్పుడూ ఓడిపోతుందన్న సత్యం. లేకపోతే తన ఆలోచనలకు ఎంతో విలువనిచ్చే వర్ధని ఆ విషయంపైన అంతటి పట్టుదల పట్టడం అసంభవం. భార్యాభర్తలలో ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. పట్టు విడుపులు ఇద్దరికీ ఉండాలి. ఆమె అంతగా కోరుకుంటున్న దాన్ని తాను మరీ మూర్ఖంగా త్రోసిపుచ్చడం సమంజసం కాదేమోననిపించింది అతనికి. సరే వర్ధని, నీ కోరిక మాత్రం ఎందుకు కాదనాలి? ఇందులో మంచి చెడ్డలు కాలమే నిర్ణయిస్తుంది. ఇంటిని కేశవ పేరునే రాయిస్తాన్లే అన్నాడు శివరామయ్య స్టాంపు పేపర్లు కొనడానికి వెళ్తూ. వర్ధని వదనం వెయ్యి కొవ్వొత్తుల కాంతితో వెలిగిపోయింది. భర్త పలుకులు వినగానే ఆమె పెదవులపైన చిరునవ్వు వెలిసింది. ఉండండి, ఎదురొస్తాను అంటూ ముఖాన బొట్టు సరిగా ఉందో లేదో ఓసారి అద్దంలో చూసుకొని కొంగు భుజం నిండుగా కప్పుకొని గబగబా భర్తకు ఎదురు వెళ్ళింది. కొత్త ఇంట్లో చిన్న చిన్న పనులు దగ్గరుండి చేయిస్తున్నారు వర్ధని కొడుకు కేశవాను. ఇంటి వెనుక తోట విశాలంగా ఉంది. అందులో రకరకాల చెట్లు, పూల మొక్కలు ఉన్నాయి. వాటిలో పెద్ద చింత చెట్టు ఒకటి. కొమ్మలు బాగా విస్తరించి ఆ ప్రాంతమంతా పందిరి వేసినట్లుగా ఉంది. దాన్ని రకరకాల పక్షులెన్నో ఆశ్రయం చేసుకున్నాయి. వాటి గోలతో సందడి సందడిగా ఉంది. ఏపుగా ఎదిగి ఏళ్ల తరబడి మోపుగా కాయలు కాసిన ఆ చింత చెట్టు ఇప్పుడు వట్టిపోయిందని, 3 ఏళ్లుగా కాపలేదని ఆలకించిన కేశవ దాన్ని కొట్టించి వేయాలని నిశ్చయించుకున్నాడు. 50-60 ఏళ్లుగా ఇప్పుడుందా చెట్టు. ఏటేటా కొంత కాయ కాసింది. ఎందరి అవసరానికో కాసింది. ఏ కారణంగానో ఈ మధ్య కాపు కాయడం మానేసింది. అయినా చక్కటి నీడనిస్తోంది. రోహిణి కార్తెలో సైతం ఈ చెట్టు నీడని కూర్చుంటే ఎయిర్ కండిషన్డ్ హాల్లో ఉన్నట్టుగా ఉంటుంది. దీన్ని కొట్టించడం మంచిది కాదు అన్నాడు పక్కింటి ఆసామి కేశవతో. కేశవ నవ్వి, ఎప్పుడో బాగా కాపు కాసి ఉండొచ్చు నీ చెట్టు, కాని ఇప్పుడు ఒట్టిపోయి ఎందుకు పనికిరాందైపోయింది కదా. దీనిమీద ఇంకా మట్టి నీరు వృధా చేయడం తెలివి తక్కువతనం. ప్రస్తుతం ఎందుకు కొరగాని ఈ ముసలి చెట్టును పెంచడం పరమ దండగా. తాజా చెట్లను నాటుకోవచ్చును అని జవాబిచ్చాడు. పక్కింటతను అప్పటికీ ఆగలేదు. ఇన్నేళ్లుగా ఫలసారం అందించిన ఈ చెట్టు ఇప్పుడు ముసల్దైపోయిందని, ఇక కాపు కాయదని నిర్దాక్షిణ్యంగా నరికేయటం నాకెందుకో సబబుగా అనిపించడం లేదు.
పైగా మనుషులకే కాక ఎన్నో పక్షులకు నీడనిస్తున్న ఈ వృక్షాన్ని పెకిలించడం పాపం కూడానేమో. ఆలోచించు బాబు అన్నాడు. అర్థం లేని సెంటిమెంట్స్కి పోతే బ్రతకడం కష్టం మాస్టారు. మనకు ఉపయోగపడని ఏ వస్తువునైనా వదిలించుకోవడం ఉత్తమమన్నది నా సిద్ధాంతం అని కేశవ ఖచ్చితంగా అనడంతో మారు మాట్లాడలేకపోయాడు అతను. చావిట్లోంచి వారి సంభాషణ ఆలకిస్తూనే ఉంది వర్ధని. కొడుకు పలుకులకు నిశ్చేష్టురాలయ్యిందామె. అప్పుడే బయట నుంచి వచ్చిన శివరామయ్య, అదేమిటి వర్ధని, కొండపల్లి బొమ్మలాగా అలా కదలకుండా ఉండిపోయావేమిటి అని పలకరించడంతో తేరుకొని, వచ్చారా అంది. ఆ, ఇవిగో స్టాంప్ పేపర్స్, నీ ముద్దుల కొడుకు పేరుతోనే తీసుకున్నాను. రేపు మంచి రోజు కదా, రాతకోతలు చేయిద్దాం అన్నాడు అతని సంచిలోంచి కాగితాలను తీసి చూపిస్తూ. ఏమండి, ఇంటిని మీ పేరుకే రాయించండి, వెంటనే ఈ కాగితాలను మార్పించరండి అంటున్న భార్య వంక తెల్లబోయి చూశాడు శివరామయ్య. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.